శాసనసభ వ్యవహారాలపై తెలంగాణ శాసనసభ శాసన మండలి సభ్యులకు పునశ్చరణ తరగతులు ముగిసిన సందర్భంగా ఇబ్రహీంబాగ్లో కల్చరల్ సెంటర్లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, పలువురు ఎమ్మెల్యేలు తదితరులు హాజరయ్యారు. తెలంగాణ పర్యాటక ప్రమోషన్లో ప్రజాప్రతినిధులు, ప్రజలు భాగస్వాములు కావాలని, నెలలో 2 సార్లు పర్యాటక ప్రాంతాలను సందర్శించి వాటిని ప్రాచుర్యంలోకి తీసుకురావాలని కోరారు మంత్రి జూపల్లి. ధ్వంసమైన మన సంస్కృతి సంప్రదాయాలకు తిరిగి ప్రాణం పోసి వాటిని భవిష్యత్ తరాలకు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. స్పీకర్ గారు ప్రసాద్ గారు వారి ఆధ్వర్యంలో నిన్న ఈరోజు జరిగినటువంటి గౌరవ శాసన మండల శాసన సభ ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీల యొక్క ఓరియంటేషన్ ప్రోగ్రాంకు ఏర్పాటు చేయడం జరిగింది. ముగింపు సందర్భంగా కౌన్సిల్, అట్లాగే శాసనసభ, అట్లాగే టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, చైర్మన్ గారిని, అట్లాగే గౌరవ శాసనసభ స్పీకర్ ప్రసాద్ గారికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మన భట్టి విక్రమార్క గారికి, అట్లాగే గౌరవ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, గౌరవ సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని, గౌరవ శాసన మండలి పెద్దలు కోదండరామ్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు